కొత్త పాంబన్ బ్రిడ్జ్ లాంచ్ అయింది. మరి ఈ కొత్త బ్రిడ్జ్ విశేషాలేంటి, పాత బ్రిడ్జ్ స్టోరీ ఏంటి, ఈ రెండు బ్రిడ్జ్లకు ఉన్న తేడా ఏంటి మొదలైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. లో ఓపెన్ అయిన ఓల్డ్ పాంబన్ బ్రిడ్జ్ ఇండియాలోనే తొలి సీ బ్రిడ్జ్ గా నిలిచింది. అమెరికాకు చెందిన షెజర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ కంపెనీ దీనిని డిజైన్ చేసింది. షిప్లు వచ్చినప్పుడు వాటికి దారిచ్చేందుకు ఈ బ్రిడ్జ్ రెండు భాగాలుగా స్ప్లిట్ అయ్యి పైకి లిఫ్ట్ అవడం దీని స్పెషాలిటీ. 1988లో మరో రోడ్ బ్రిడ్జి వచ్చే వరకు రామేశ్వరం వెళ్ళటానికి ఇదొక్కటే ఆధారం. 1964లో వచ్చిన భారీ తుఫాను సైతం తట్టుకుని నిలబడి చిన్న మరమ్మతులతో మళ్లీ తన సేవలను కొనసాగించిన ఈ బ్రిడ్జ్ను కరోషన్ సమస్య వెంటాడింది. ఆ బ్రిడ్జ్ మెటల్ కు తుప్పు పట్టడంతో ఇక ఇది రైళ్ల రాకపోకలకు పనికిరాదని 2022లో దీనిని క్లోజ్ చేశారు. మరోవైపు అప్పటికే కొత్త పాంబన్ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయ్యాయి. 2019లో కొత్త పాంబన్ బ్రిడ్జ్ కు పునాది పడగా కోవిడ్ కారణంగా కొంత జాప్యం జరిగి మొత్తానికి 2024 నవంబర్ కు కంప్లీట్ అయింది. 535 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ కొత్త బ్రిడ్జ్ దేశంలోని తొలి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. 2.08 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ న్యూ పాంబన్ బ్రిడ్జ్ పాత వంతెన కంటే 3 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీనివల్ల చిన్న షిప్స్ రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉంటుంది. పెద్ద నౌకలు వచ్చినప్పుడు మాత్రం దీని వెర్టికల్ లిఫ్ట్ మెకానిజం వల్ల ఆ కొంత భాగం బ్రిడ్జ్ పైకి వెళుతుంది. భూకంపాలను తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జ్ ను రూపొందించారు. హైగ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ను వాడడంతో దీనికి తుప్పు పట్టే రిస్క్ కూడా ఉండదు. ఇక ఈ బ్రిడ్జ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే పాత పాంబన్ బ్రిడ్జ్ లో రైళ్లు కేవలం గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాల్సి వచ్చేది. కానీ కొత్త బ్రిడ్జ్ లో 80 కిలోమీటర్ల వేగం వరకు వెళ్లొచ్చు. నిజానికి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు వెళ్లేలా ఈ బ్రిడ్జ్ నిర్మించామని, అయితే సేఫ్టీ దృష్ట్యా ఈ లిమిట్ ను 80కి కుదించినట్లు ఈ బ్రిడ్జ్ ని నిర్మించిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎంపీ సింగ్ వెల్లడించారు. 100 ఏళ్ల వరకు ఈ బ్రిడ్జ్ పటిష్టంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ కొత్త పాంబన్ బ్రిడ్జ్ భారతీయ ఇంజనీరింగ్ లోని అధునాతన సాంకేతికతకు ప్రతీకగా నిలుస్తుందని ఇంజనీర్లు ప్రశంసిస్తున్నారు.